వావ్! సూపర్. వేడి వేడిగా పెసరట్టు. ఎలా చేయాలో చూసేద్దామా? సో, ఇక్కడ వచ్చేసి నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నా. ఒక పావు కేజీ తీసుకున్నా అనమాట. సో, ఇదొచ్చేసి ఒక 2, 3 అవర్స్ అయితే నానపెట్టుకుంటున్నా. ఓన్లీ పెసరపప్పు ఒకటే కాదు, అందులోకి కొంచెం మినపప్పు. మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా! అందులోకి మినపప్పు. సో, అలానే ఒక గ్లాస్ వచ్చేసి బియ్యం. ఒక గ్లాస్ కాదు, హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఇదైతే నేను 2, 3 అవర్స్ అయితే నానపెట్టుకున్నాను. సో, దాని తర్వాత మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తను బాలశ్రీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2, 3 అవర్స్ తర్వాత నేను బాగా వాష్ చేసేసుకొని ఒక 4 టైమ్స్ మొత్తం పప్పు పైన పొట్టంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండర్లో వేసేసుకుంటున్నా. సో, దీని ముందు నేను ఇడ్లీ పప్పు అయితే పెట్టుకున్నాను అనమాట. సో, అందుకనేసి ఇంకా అదే గ్రైండర్లో పెసరపప్పు కూడా వేసేద్దామని అయితే వేస్తున్నా అనమాట. సో, ఈ విధంగా మనం ఎక్కువ వాటర్ వేయకూడదు. అలా అని గట్టిగా కాదు మరి అనేసి ఇడ్లీ పిండిలాగా మరీ లూజ్గా కాకుండా, సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో, ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకుని నేను అందులోకి పెసరట్లోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, అందులో పచ్చిమిర్చి సన్నగా, అందులో కొంచెం జీలకర్ర, అందులోనే అల్లం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అందులోకి కొంచెం కొత్తిమీర. సో, జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో, ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు రుబ్బేసి, అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. సో, మనం ఓన్లీ పెసరపప్పుతో చేస్తే ఏంటంటే కొంచెం మందంగా వస్తుంది, లేకపోతే ముక్కలు ముక్కలుగా వస్తుంది, పర్ఫెక్ట్గా రాదు. అందులోకి కొంచెం మినపగుళ్ళు, అలానే కొంచెం బియ్యం వేసుకుంటే మనకి దోశ టైప్లో చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పెసరట్టు. సో, ఇందులోకి కాంబినేషన్ ఏం బాగుంటుంది, ఉప్మా అయితే బాగుంటుంది కదా, బొంబైరా ఉప్మా. సో, చాలా బాగుంటుంది. అలాగే చట్నీ వచ్చేసి ఇందులోకి అల్లం చట్నీ. సో, మమ్మీ పంపించారని చెప్పాను కదా, సో దాని లింక్ పైన ఇస్తున్నాను, చూసేసేయండి. సో, అల్లం పచ్చడి అలానే పల్లి పచ్చడి అయితే చేశానన్నమాట. సో, చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ విధంగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. మీరు ఎలా చేస్తారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.